హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. చైనా నిన్న 2 న్యూ జనరేషన్ ఎయిర్క్రాఫ్ట్ ఫ్లైట్ టెస్ట్లని జరిపింది. డిసెంబర్ 26 చైనాకి ఒక స్పెషల్ డే. ఒకప్పుడు చైనా, తైవాన్లు కలిసి ఉండి రిపబ్లిక్ ఆఫ్ చైనాగా ఉండేవి. అయితే చైనాలో సివిల్ వార్ జరిగి 1949లో కమ్యూనిస్టు పార్టీ అప్పటిదాకా పాలించిన నేషనలిస్ట్ పార్టీని ఓడించింది. ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీ పాలిస్తున్న చైనా పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాగా ఏర్పడింది. నేషనలిస్ట్ పార్టీ తైవాన్ని రిపబ్లిక్ ఆఫ్ చైనాగా విడగొట్టి పాలించింది. ఈ పీఆర్సీని స్థాపించిన కమ్యూనిస్టు పార్టీ లీడర్ మావో జెడాంగ్ పుట్టినరోజు డిసెంబర్ 26. ఈ సందర్భంగానే చైనా ఈ 2 న్యూ లేదా నెక్స్ట్ జనరేషన్ ఎయిర్క్రాఫ్ట్ ఫ్లైట్ టెస్ట్ అని జరిపి అఫీషియల్గా ప్రదర్శించకపోయినా పిక్చర్స్ని లీక్ చేసింది. చైనీస్ వీటి గురించి డీటెయిల్స్ని బయట పెట్టలేదు, కానీ ఫారెన్ మీడియా అయితే వీటిని కూడా 6th జనరేషన్ జెట్ ప్రోటోటైప్స్గా చెప్తున్నాయి. ప్రోటోటైప్ అంటే టెస్టులు జరపడానికి తయారు చేసిన ఎయిర్క్రాఫ్ట్. పోయిన నెల జుహాయ్ ఎయిర్ షోలో ఒక స్పేస్ ఫైటర్ జెట్ మోకప్ మోడల్ని చూపించాక ఇప్పుడు మరో 2 ప్రోటోటైప్స్ని చూపించింది. ఇక ఫస్ట్ ప్రోటోటైప్ ఫుటేజ్ని చూస్తే దీని పక్కన చైనీస్ 5th జనరేషన్ J-20 ఉంది. ఇది J-20 కన్నా కూడా పెద్దగా ఉంది. J-20 అమెరికన్ F-22 ర్యాప్టర్ల 38 టన్నుల వెయిట్ ఉంటుంది. Su-57 35 టన్నులు, F-35 వర్షన్స్ 27 నుండి 31 టన్నుల వెయిట్ ఉంటాయి. అయితే ఈ కొత్త ఎయిర్క్రాఫ్ట్ వీటన్నింటికన్నా పెద్దగా ఉంది. అలాగే ఇప్పుడున్న ఫైటర్ జెట్స్లో 1 లేదా 2 ఇంజన్స్ ఉండగా ఈ ఎయిర్క్రాఫ్ట్లో 3 ఇంజన్స్ ఉన్నాయి. జెట్ ఇంజన్స్ ఫ్యూయల్ని బర్న్ చేయడం కోసం ఆక్సిజన్ కావాలి. ఇలా గాలిని ఇంజన్స్లోకి పంపడానికి జెట్స్కి ముందు ఎయిర్ ఇన్లెట్స్ ఉంటాయి. ఈ ఎయిర్క్రాఫ్ట్కి 2 ఇన్లెట్స్ కింద, 1 పైన ఉంటుంది. పెద్ద సైజ్ 3 ఇంజన్స్ వల్ల ఇది ఒక ఫైటర్ బాంబర్ కూడా అవ్వచ్చు. రెండో ప్రోటోటైప్ అయితే ఇది, కానీ దీని సైజు గురించి క్లారిటీ లేదు. అయితే ఈ 2 ఎయిర్క్రాఫ్ట్కి కూడా సాధారణ ఫైటర్ జెట్స్లో ఉన్నట్టుగా వెనుక టైల్స్ లేవు. రెడార్ వేవ్స్ బౌన్స్ అవుతున్నాయని ఇవి లేకుండా ఆల్రెడీ స్టెల్త్ బాంబర్స్ అలాగే బాంబర్ డ్రోన్లు వచ్చాయి. ఈ 2 ప్రోటోటైప్స్ని J-20, J-35 జెట్స్ని డెవలప్ చేసిన వేరు కంపెనీలు తయారు చేశాయి. కాబట్టి చైనా ఈ రెండింటికి మధ్య పోటీ పెట్టి ఏది బెటర్గా ఉంటే దాన్ని ఎంచుకుంటుందని అర్థమవుతుంది. ఇక ఇవి 6th జనరేషన్ జెట్స్నా లేదా అంటే మిగిలిన దేశాల 6th జనరేషన్ మోడల్స్ని చూస్తే యూరోపియన్ GCAP, FCASలకి టైల్స్ ఉన్నాయి. అయితే అమెరికన్ లాక్హీడ్ మార్టిన్ బయటపెట్టిన NGAD నెక్స్ట్ జనరేషన్ ఎయిర్ డామినెన్స్ జెట్ కంప్యూటర్ జనరేటెడ్ పిక్చర్లో వెనుక టైల్స్ లేవు. బాంబర్స్కి కూడా ఎలాంటి డిజైనే ఉంది కాబట్టి కేవలం ఈ టైల్లెస్ డిజైన్ని ఆధారంగా చేసుకొని 6th జనరేషన్ జెట్ అని చెప్పలేము. అలాగే ఫస్ట్ ప్రోటోటైప్లో 3 ఇంజన్స్ ఉండడం, సెకండ్ ప్రోటోటైప్ డిజైన్ అనేవి బాంబర్స్ అన్న ఆలోచనని సపోర్ట్ చేస్తున్నాయి. చైనీస్ ఏరోస్పేస్ ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ని చూస్తే ఒకప్పుడు రష్యన్ Su-27, Su-30, Su-33 జెట్స్ని రివర్స్ ఇంజనీరింగ్ చేసి J-11, J-16, J-15 జెట్స్ని డెవలప్ చేసింది. అలాగే ఇజ్రాయేలీ లావీ ప్రాజెక్ట్ నుండి J-10ని డెవలప్ చేయగా రష్యా క్యాన్సిల్ చేసిన 5th జనరేషన్ మిగ్ 1.44 డిజైన్ అలాగే F-35 టెక్నాలజీని కలిపి J-20 అలాగే F-35కి డైరెక్ట్ కాపీగా J-35 జెట్ని డెవలప్ చేసింది. ప్రజెంట్ చైనా దగ్గర ఉన్న జెట్స్ ఇవే. 5th జనరేషన్ జెట్స్ డెవలప్మెంట్లో అమెరికన్ F-22 ర్యాప్టర్ 2005లో సర్వీస్లోకి వస్తే చైనీస్ J-20 2017లో, రష్యన్ Su-57 2020లో సర్వీస్లోకి వచ్చాయి. ఒకవేళ ఇప్పుడు లీక్ అయిన ఎయిర్క్రాఫ్ట్ 6th జనరేషన్ జెట్ ప్రోటోటైప్స్ అయితే చైనా వేరే దేశాల టెక్నాలజీతో పని లేకుండా న్యూ జనరేషన్ జెట్స్ని డెవలప్ చేయడం కాదు, ఏరోస్పేస్ టెక్నాలజీలో అమెరికాని కూడా ఓడిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే అమెరికన్ NGAD ప్రోటోటైప్ ఇంకా రెడీ అవ్వలేదు. అయితే ఇవి బాంబర్స్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.